గుర్రంవేశ్వర గారు రచించిన గబ్బిలో అనే పుస్తకం నుంచి ఇది 6వ పద్యం అన్నమాట. పావునకు పాలు, చీమకు పంచదార, మేపుకొనుచున్న కర్మభూమి జనించు, ప్రాక్తనంబనైన ధర్మదేవతకు కూడా నులికిపడు జబ్బు కలదు వీడున్న చోట. దీని భావం ఏంటంటే, పాముకు పాలు, చీమకు చక్కెర పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ప్రాచీన దేవతకు కూడా ఇక్కడ ఉన్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది. కవి ఇక్కడ ఏం చెప్తున్నారు, దళితుల గురించి. పాముకి పాలు పోసే ఈ దేశంలో, చీమకు కూడా పంచదార పెట్టే ఈ దేశంలో, ప్రాచీన ధర్మదేవతకు కూడా వీడున్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది. అంటే దళితుడు అంటేనే అంటరాని వాడిగా చేశారు. సో కాబట్టి ఆ దళితుడు ఉన్న చోట కూడా దేవతలకు కూడా భయం. ఎందుకంటే దళితుడిని అంటరాని వాడిగా చేశారు. వాడు ఏది ముట్టుకున్నా అంటే, నీళ్ళు అంటుకున్నా గానీ నీళ్ళంటే వాడున్న చోటకు కూడా ఆ దేవతకు ఉలిక్కిపడేలాగా ఈ దేశం ఉంది అని చెప్పేసి బాధపడుతూ కవి ఒక దళితుడి గురించి ఈ పద్యం రాయడం జరిగింది. సో కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.